ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ అవినీతి జరిగినా, ఎక్కడ హిందూ ధర్మంలో భాగంగా ఏ గుడికాడ అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, ఎక్కడ కబ్జాలు జరుగుతున్నా, ఊరిని ఎక్కడో దేశంకి వెళ్ళి వచ్చి మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన బాలాపురంలో ఉన్నటువంటి రోహింగాల గురించి ధైర్యం చేసి బస్తీలలోకి వెళ్ళి వాళ్ళ గురించి వీడియోలు చూపించిన గొప్ప ఘనత ఎవరైనా ఉన్నారంటే మరి రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి. ఇంత గట్టి పోరాటం చేసినటువంటి రామకృష్ణారెడ్డి కట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మరి ఇంతకు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి గిట్లా చేసుకోవడానికి కారణాలేంది? మరి ఇంతకు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి మరణం ఇంకా అస్సలు ఉన్నది ఎవరు? సబితా ఇంద్రారెడ్డి డౌన్ డౌన్, అవినీతి అధికారులు డౌన్ డౌన్, పోలీస్ జులుం రక్షించాలి, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. హగో ఏంది సీనన్న ఎన్నెల్లేంది? సబితా ఇంద్రారెడ్డి డౌన్ డౌన్ అంటున్నాడు, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటున్నాడు, పోలీస్ జులుం రక్షించాలి అంటున్నాడు, అవినీతి అధికారులని వెంబడే తీసేయాలంటున్నారు అని చెప్పేసి ముచ్చటేదో కొత్తగా అనిపిస్తుంది కదా. హగో మరి ఈ ముచ్చట ఎవరు అంటుండే అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ముందుండి గలం ఎత్తే మనిషి ఎవరంటే మన రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి. అన్న ముచ్చటనే తీసుకొచ్చిన. ఇక ముచ్చటేందే సీనన్న అంటే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ అవినీతి జరిగినా, ఎక్కడ హిందూ ధర్మంలో భాగంగా ఏ గుడికాడ అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, ఎక్కడ కబ్జాలు జరుగుతున్నా, ఊరిని ఎక్కడో దేశంకి వెళ్ళి వచ్చి మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన బాలాపురంలో ఉన్నటువంటి రోహింగాల గురించి ధైర్యం చేసి బస్తీలలోకి వెళ్ళి వాళ్ళ గురించి వీడియోలు చూపించిన గొప్ప ఘనత ఎవరైనా ఉన్నారంటే మరి రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి. హగో మరి వార్త చూసినట్టయితే ఏ సోషల్ మీడియా చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్లో చూసినా రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి, రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి జోరుగా వార్తలు వచ్చినాయి. అగో నిన్న మొన్న జరిగిన 122 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ముచ్చట బయటికి తీసుకొస్తే యావత్ ప్రపంచంలోనే యాడ కూడా ఒకటేసారి 10 మంది అధికారులని సస్పెండ్ చేసిన దినాలు లేవుళ్ళు మన బడంగ్పేటలో మాత్రమే. మరి ఇంకొకటిగా ముచ్చట అడుగుతా, మరి గిన్ని మంచి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి గింత ఘోరంగా మరి గిట్లా చేసుకోవడానికి కారణమేంది? మరి గీ అన్న రోజు మంచిగానే ఉండి పోరాటం మంచిగానే చేసిండు. ఏదేమైనా కూడా ఎక్కడ కూడా రామకృష్ణ పేరు ఎత్తంగానే అధికారుల కాడికెళ్ళి మొదలు పెడితే ప్రతి పోలీసు అన్నకు, రాజకీయ నాయకులకు, ఇటు ఈ పార్టీ కావచ్చు అటు ఆ పార్టీ కావచ్చు భయం పుట్టేటట్టు చేసిండు. మరి ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పైకాన్లకు మూత్రానికి దేనికి లేవన్నా కూడా దాని మీద పోరాటం చేసిండు. ఇంత గట్టి పోరాటం చేసినటువంటి రామకృష్ణారెడ్డి కట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మరి రామకృష్ణారెడ్డి కాలం చేస్తే ఇంటికాడికి ఎంతమంది వచ్చారో ఎరకనా? వాయమ్మో, నేను ఇప్పటి వరకు చూడలే. ఓ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు చచ్చిపోతే వస్తారు చూసినావా? గంతమంది ఊసుకే వస్తే కూడా రాలనంత మంది వచ్చిర్రు. మరి ఇంతకు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి గిట్లా చేసుకోవడానికి కారణాలేంది? ఇంతకేం జరిగింది? ఎవరిని అడిగినా కూడా
అరే మంచి ధైర్యం ఉన్నోడు, మంచి కంటెంట్ ఉన్నోడు, ఎవరికి భయపడడు, దేనికైనా సిద్ధంగా ఉంటాడు. మరి గిట్లా చేసుకోవడానికి కారణం ఏంది? మరి ఇంతకీ కారణాలు మరి ఏం చేస్తే బయటికి వెళ్తాయి? మరి ఇంటి పంచాది ఎంత పెద్దగా ఉన్నా కూడా ఇంత చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని ప్రజలు అంటున్నారు. మరి ఇంతకేమైంది? మరి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి బయటికి తీసేది ఎవరు? మరి ఆ కుటుంబానికి అండగా ఉండేది ఎవరు? రాలగుండం రామకృష్ణన్న సిన్నబోయ బడంపేట నువ్వు లేవని మమ్మొదిలి వెళ్ళావా నిస్తమా? నీ మాటల వాడిక నుండి మాయమా? కాషాయం నీవు పిరి దేశమంటే భక్తే మరి బడంపెట రమ్మంటున్నదిరా మిత్రమా. ఓ నేస్తమా మా ప్రాణమా. శ్రీరాములన్న కుడి భుజమై ప్రజా సమస్యల వారధివై పేదోడి వెంటే నీ నడకై పోరాటంలో సైనికుడై రోహింగ్యాలపై నీ ఉద్యమమే నేటి వరకు భారత మాత బిడ్డగారాటం దేశం కొరకు. వీలుంటే మళ్ళీ రా రామకృష్ణన్న. ఓ నేస్తమా నేస్తమా నేస్తమా. శారదమ్మ కల్లల దుఃఖం, లక్ష్మారెడ్డి కల్లల శోకం, భార్య స్వప్న గుండెల్లో నింపినావు కన్నీరు. సిరి చందన నీ ఖుషి అల్లరినెట్లా మరిచినవో. నీ తమ్ముడు బాలకృష్ణకు శోకం నింపి వెళ్ళినవో. జ్ఞాపకమై మిగిలావా రామకృష్ణన్న. ఓ నేస్తమా నేస్తమా నేస్తమా. అమర హే రాలగుండం రామకృష్ణారెడ్డి అన్న, అమర హే. ఓ రాలగుండం రామకృష్ణన్న సిన్నబోయ బడంపేట నువ్వు లేవని మమ్మొదిలి వెళ్ళావా నిస్తమా? నీ మాటల వాడిక నుండి మాయమా? కాషాయం నీవు పిరి దేశమంటే భక్తే మరి బడంపెట రమ్మంటున్నదిరా మిత్రమా. ఓ నేస్తమా మా ప్రాణమా.
ప్రజా సమస్యల వారధివై పేదోడి వెంటే నీ నడకై పోరాటంలో సైనికుడై రోహింగ్యాలపై నీ ఉద్యమమే నేటి వరకు భారత మాత బిడ్డగారాటం దేశం కొరకు వీలుంటే మళ్ళీ రా రామకృష్ణన్న ఓ నేస్తమా 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 శారదమ్మ కల్లల దుఃఖం లక్ష్మారెడ్డి కల్లల శోకం భార్య స్వప్న గుండెల్లో నింపినావు కన్నీరు సిరిచందన నీ ఖుషి అల్లరినెట్లా మరిచినవో నీ తమ్ముడు బాలకృష్ణకు శోకం నింపి వెళ్ళినవో జ్ఞాపకమై మిగిలావా రామకృష్ణన్న ఓ నేస్తమా 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 అమర హే రాలగుండం రామకృష్ణారెడ్డి అన్న అమర హే అమర హే అమర హే రాలగుండం రామకృష్ణారెడ్డి అన్న అమర హే అమర హే